గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మండీ గైజ్. ఈరోజు మనాలి 200 కిలోమీటర్స్ ఇన్ 2 hours 20 minutes. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ప్రోటీన్ బార్ అయితే తీసుకున్నాం. లైక్ మనాలికి వెళ్ళాక ఒక 2.5 hours తర్వాత తీసుకుందాం బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్దాం, కొన్ని వాటర్ అయితే తాగాలి. అండ్ ఈరోజు మొత్తం చాలా ట్రిక్కీ రోడ్ మనాలికి వెళ్ళేది కూడా. అండ్ నెక్స్ట్ తీర్థాన్ని కూడా ఈరోజే ఆఫ్టర్నూన్ నుంచి అది అయితే తీర్థానికి వెళ్ళే రోడ్ ఇంకా దారుణంగా ఉంటుందంట. సో లెట్స్ రాకెట్ గాయ్స్. ఎట్లుంది చూడండి బయట, ఇది వ్యూ. లైక్ స్కై చూడండి. సో విశ్వభాయ్ గుడ్ మార్నింగ్. Good morning, brother. Twenty good morning, brother. Good morning. We are in Mandi. What's up? Mandi में हूँ भाई. This is our bike. అమ్మో, ఇంత కష్టపడాల్సి వస్తుంది బైక్ ఎక్కడానికి కూడా. అమ్మ చాలా కష్టపడాలి, ఇట్లా బైక్ ఎక్కాలి రోజు. అసలు ప్లేసే లేదు నన్ను కూర్చోనికి కూడా కంఫర్టబుల్గా. లెట్స్ గో గైజ్. రెడీ ना चलो भाई. సో నిన్న ప్లాన్ అయితే చేంజ్ అయింది కదా. ఈరోజు నిన్న ఢిల్లీ నుంచి మనాలి అనుకున్నాం కదా, మిడిల్లోనే ఆగినాం. సో ఈరోజు మండీ నుంచి మనాలికి వెళ్ళినాం. నిన్న మండీలోనే స్టే చేయాల్సి వచ్చింది. ఈరోజు మండీ నుంచి మనాలికి అయితే వెళ్తున్నాం. లైక్ ఫాస్ట్గానే రీచ్ అవుతాం అనుకుంటున్నాం. ఫాస్ట్గా రీచ్ అయితే అక్కడ నేను ఈ బైక్ది కొంచెం అది చేపిస్తా, నా మడిగాడు ఇంకా చేయింది కొంచెం స్ప్రేయింగ్ అవన్నీ వేస్తా. ఇట్లా మంచి రోడ్ వచ్చినప్పుడే ఇంకా గుంజాలి, ఎంత అవుతుందో అంత గుంజాలి. కొంచెం ఆఫ్ రోడింగ్ వచ్చిందంటే మళ్ళీ స్లో డౌన్ అవుతాం కాబట్టి ఎంత ఫాస్ట్ గుంజితే అంత సేఫ్గా వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఇక ముంగట చూడండి, సడన్గా ఇట్లా రోడ్ ఆఫ్ ఉంటుంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, ఇంకా చక్కగా స్పీడ్ ఆగదు కదా, వెళ్ళిపోతారు. అందుకని ఇంకా స్లో డౌన్ అవ్వాలి, చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రోడ్ని. అక్కడిక్కడ చూడడం కాదు, మస్తు అసలు పిచ్చిలేస్తుంది. ఈ లోయల్ చూస్తేనే ఫస్ట్ భయం అవుతుంది. కొడుతూనే ఉండాలి, ఇంకా ఈ ఆఫ్ రోడింగ్ కొడుతూనే ఉండాలి రోజు. ఆఫ్ రోడింగ్ ఈరోజు నుంచి స్టార్ట్. ఇంకా మన బైక్ అయితే ఇస్తుందో ఏదో మైలేజ్ అయితే చాలా తక్కువ ఇస్తుంది. వీళ్ళకి అన్నారు మైలేజ్ తక్కువ ఇస్తుంది, ఎట్లా అది ఇదని. సరే చూద్దాం. కానీ అయితే ఇంకా ఈ కంప్లీట్ చేస్తామో లేదో రైడ్ కూడా తెలియదు. ఎంత కష్టం మీద వచ్చినా ఇడి వరకు కంప్లీట్ చేయాలి. అండ్ నేను లాస్ట్లో అయితే కంపల్సరీ చెప్తా ఎంత ఖర్చు వచ్చింది అని. అయితే ఈ వీడియో లాస్ట్లో కాదు, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డెడ్ అండ్ ఇంకో 7 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ లాస్ట్లో చెప్తా ఒకటేసారి. ఫైనల్లీ ఒక పెట్రోల్ బంక్ అయితే కనబడ్డది చాలాసేపటి తర్వాత. దాంట్లో చాలా తక్కువ పెట్రోల్ ఉంది. పెట్రోల్ అయితే వేయించుకుందాం మన బండిలో. వీళ్ళు వేయించుకుంటారో లేదో తెలియదు, వాళ్ళ హాఫ్ ట్యాంక్ మీద ఉంది, నాకు తక్కువ ఉంది, నేను వేయించుకోవాలి కంపల్సరీ. ఇట్లా నాకు మంచి రోడ్స్ వచ్చినాయి అనుకో, నేనైతే ఆగను. ఎందుకంటే మస్తు అసలు క్రేజీ ఉంటుంది ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే. అందుకనే నేను ఒకటే స్పీడ్ ఇంకా కొట్టడమే మనది. సో బడీస్ చూడండి, ఇట్లా మిడిల్లల్లా అట్లా పెట్టుంటాయి. సడన్గా మంచిగా చూసుకొని డ్రైవ్ చేయాలి అన్నమాట. అమ్మ బ్రో యా టనల్ క్లోజ్ అయిపోయింది చూడండి. లేకపోతే కొత్తది చేస్తున్నట్టు ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఎక్కువ 2 టనల్స్ వెదర్. ఇక్కడ కూడా ఒక టనల్ ఉంది, 2 టనళ్ళు. మీకేమైనా కనబడితే నాకు చెప్పండి. ఇంకా లోపలికి వచ్చినాం కాబట్టి కొంచెం అయితే కనబడుతుంది. ఇప్పటిదాకా అస్సలు రోడ్ కదా, ఇందులో లైట్సే లేకుండే. మనం చీకటి ఉన్నప్పుడు కూడా లైట్లన్నా పెట్టాలరా స్వామి, ఏంది చీకటి. ట్రావెల్ ముంగడు ఉండొద్దు, బట్ నేను కొట్టుడికి ఐ కెన్ మేనేజ్. నేను సైడ్ గుంపు ఆడదాం కదా ఏరు బాయ్. మన వాళ్ళు కూడా ఎన్నో ఒక దగ్గర ఆగుంటారు, ఇరుకుంటారు. అమ్మా బయటకు వచ్చినాం రా అయ్యా, కొంచెం వెలుగు వచ్చింది బయటకు. అసలు మొత్తం రాక్స్ తోటే ఉంది టనల్. ఏం లైక్
మోడిఫికేషన్ చేయలేదు, సిమెంట్తో కట్టడం అవన్నీ ఏం చేయలేదు దీన్ని. ఇట్లా ఇంత ట్రాఫిక్, ఇట్లా వెయిటింగ్ లిస్ట్ బ్రదర్, ఎంతసేపు అన్నా వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇంకా బైక్స్ కదా వెళ్ళిపోతాయి. కింద ఇక్కడ సైడ్ లోయనే, ఇక్కడ ఏం లేదు, మొత్తం పెద్ద లోయ అంతే. జస్ట్ మనం ఇక్కడ చూసుకొని ఎంత పెద్ద ట్రాఫిక్ చూడు. ఒక బావి లేదు బండ్లు వెళ్ళిపోతాయి బ్రదర్, బండ్లు వెళ్ళిపోతాయి. ఫార్చునర్స్ బ్రీజా ఒక ఐలెక్స్ కొనుక్కొని ఐలెక్స్లో మన బైక్ తీసుకెళ్తూ 900 ఇంకా అక్కడక్కడ ట్రిక్కీ రోడ్స్ ఉన్న దగ్గర కింద దించి, అన్ని రోడ్స్ వద్దు, ట్రిక్కీ రోడ్స్ ఉన్న దగ్గర కింద దించి, అది ఇల్లు కట్టిర్రా, ఇట్లా కట్టిర్రు చూడండి రా అయ్యా అని అమ్మ, అట్లా కట్టినారా ఆడా. ఆ ప్లేస్ చూడండి ఎట్లుందో, అది కింద నుంచి కట్టుకుంటూ వచ్చినారు. కొంచెం అక్కడిక్కడైనా వెళ్ళిపోతుంది మొత్తం. అమ్మనే ట్రాఫిక్ ఇట్లా ఉంటుంది బై. ఇంతగానం ట్రాఫిక్ ఉంటే నా మొత్తం డ్రెస్ ఎట్లయిందో అసలు. లోపల మొత్తం ఇట్లా చెమట అయింది. హెల్మెట్ అయితే ఇంకా చెప్పలేము, మొత్తం ఎట్లా అంటే తడిసిపోయినాను నేను. ఈ అంత వేడి ఉంది ఇక్కడ, ఇంకా వేడి చాలా ఉంది. ఇంకా మనాలికి ఇంకా మనం 80 కిలోమీటర్స్ ఉన్నాం అనుకుంటా. ఇంకా కిందకి దిగుతున్నాం ఇప్పుడు. కిందకి దిగేటప్పుడు ఏం లేదు, మొత్తం అన్నీ వదిలి పాడదేంగాలి అంతే. వదిలేసి జస్ట్ హ్యాండిల్ని కంట్రోల్ చేసుకోవాలి అంతే. పోతలేదు అనిపించింది అనుకో మళ్ళా చూడు, అది టనల్ లోపటికి. ఆ టనల్కి పోవడానికి మిడిల్లో ఇలా బ్రిడ్జ్ కట్టి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తారు. 2 కొండల మీద బ్రిడ్జ్ కట్టి అందులోకి ఆల్రెడీ టనలే కష్టం రా అంటే వీళ్ళు 2 బ్రిడ్జ్ల మీకు వెళ్ళి బ్రిడ్జ్ వేసి 2 టనల్స్ వేసారు. అట్లా కట్టిరు అర్థం కూడా కాలేదు. అమ్మో ఇది మంచిగా ఉంటుంది అసలు, నిజంగా మస్తు ఉంటుంది. అది ఓపెన్ అవ్వాలి ఒక్కసారి. ఇంకా అది ఇప్పుడు ఓపెన్ అవ్వదు, మనం వెళ్ళము. అది ఇంకా 10-15 సంవత్సరాలు ఈజీ పడతాయి. ఎందుకంటారా నిద్ర కూడా ఫుల్ ఎట్లా అంటే ఆయిల్ వస్తున్నాయి. లైక్ మంచిగా ఫుల్ పడుకోవాలి వెళ్ళినాక 2 hours 3 hours తర్వాత, ఒక 2 hours 3 hours తర్వాత స్టార్ట్ అవుతాం మళ్ళీ. అప్పటిదాకా అన్నీ ఫిట్ చేసుకోవాలి. అది వెనకాల ఇంకా ఈరోజు తీర్థన్ ఇంకా డేంజరస్ రోడ్. నాకు శ్రీమంత్స్ అన్ని వాళ్ళతో పోవాలని ఉండే, లైక్ వాళ్ళు మజా చేస్తారు. ఎందుకంటారా, శ్రీమంత్స్ అని నేను చూసాను కదా, లైక్ వాళ్ళ లైక్ ఫుల్ వీడియో కంటెంట్ బాగుంటుంది, సింపుల్ అండ్ నీట్. ఈరోజు మనం క్రాస్ చేస్తున్న సెకండ్ టనల్ అయితే ఇదే. ఇన్సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మా ఫుల్ దమ్మొస్తుంది ఈడ మొత్తము, ఏంటో ఏమో చాలా వేడి ఉంది లోపల కూడా. మన బొక్కలుగానే ఉంది మన లైటింగ్. మన బండికి అసలు లైటింగే తక్కువ. ఇట్లా ఒక దాంట్లోకి వెళ్ళి ఇట్లా బయటికి వస్తున్నాం, ఇంకో దాంట్లోకి పోతున్నాం. ఇవే ఒక 8-9 కిలోమీటర్స్ని కవర్ చేసేస్తాయి, అంతంత పెద్ద ఉన్నాయి.
ఇంకో టనల్, నీ అమ్మ జీతం. ఈ టనల్లో నడపలేను భయ్ నేను. కొంచెం సడన్గా చీకట్లోకి వెళ్ళక కొంచెం మస్కుందిరా అయ్యా. ఈ టనల్లో నెట్ ఎందుకు పోలేదు అర్థమే కాలేదు, నెట్ పోలేదు. ఈ టైర్ బెలూన్స్ కనబడ్డాయి. పోదామా ఇంట్లోకి? చెప్పండి గైజ్, పోదామంటే పోదాం. ఏదో ప్లాన్ చేసుకుందాం, వచ్చే రోజైనా పోదామా? ఆగి చూద్దాం. వీళ్ళు ఏమంటారు? అరే ఆగ్రరే, ఈడ ఆగిండు, మనం కూడా ఆగుదాం. ఆగి మంచిగా వీడియో తీద్దాం. ఆగు దీంది ఒకటి. జాయింగే క్యా అందరు వద్దంటారు మామ పోదామంటే. అదే వాళ్ళు వెల్ ట్రైన్డ్ కాదంట. ఫైనలీ వీఆర్ ఇన్ మనాలి బ్రదర్. మనాలికి అయితే వచ్చేసినాం. ఉత్తరకొండారా సామె. నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఎనీథింగ్ అసలు. అది వెనకాల మడిగాడు ఉష్పోయింది, దాన్ని ఫిట్ చేయాలి అసలు మొత్తం ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ. यही ना? हाँ वही है. हाउ आर यू ब्रो? ठीक है भाई, आप कैसे हैं? बढ़िया बढ़िया. Thank you. ఫైనల్లీ రాహుల్ని ఇప్పుడే కలిసినాం. సో దిస్ ఈజ్ అవర్ గ్రూప్. ఈరోజు ఇంతమంది లైక్ ఇంకా అక్కడ ఉన్నారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి లైక్ స్మాల్ డ్రోన్ షాట్ టు టేక్. ऋषभ इधर देख. बाय. हेलो हेलो. अरे राहुल भाई. शेष. हाय ब्रो. हाय गाइस. बच्चा और किधर है? हेलो बच्चा ब्रदर. हेलो बोल दे. या हेलो बोल दे भाई. हेलो. हेलो. फ्रेंड कर दे. गणपति बाप्पा मोरया. Enjoying the food. ऋषभ भाई ताली कर रहा है भाई. मत आना भाई. मजे करने तो मत आना. एडवेंचर चाहिए तो आना. है ना? మేము ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇంకొక 16 కిలోమీటర్స్ అండ్ 45 మినిట్స్. అంటే ఎంత దరిద్రంగా ఉన్నాయో రోడ్స్ అర్థం చేసుకోవాలి. సో లెట్స్ గో డ్రైవ్ ఇన్ టు ద క్యాంప్ బైక్ వ్యూ గైస్. ఫైనలీ మేము వచ్చేసినాం ఇక్కడికి. అట్లా మస్త్ బాయ్. ఫైనలీ మనమైతే హోటల్కి అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ హోటల్ ఇది వండర్పై బైక్ అండ్ ఇది అండ్ మన బైక్ లాస్ట్కి ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ చిన్నగా రివర్లాగా వెళ్తుంది, అక్కడికి వెళ్ళేసి చూద్దాం. మనం ఇట్లా పోతున్నాం అంటే వితౌట్ చెప్పులు ఆల్రెడీ ఇంకా లగేజ్ రాలేదు. వితౌట్ చెప్పులు వెళ్ళాలి, ఇంకా అంతే, దిక్కు లేదు. సరే లెట్స్ గో. ఏం కాదు, చూద్దాం వెళ్ళేసి అక్కడ.
మనోళ్ళే ఆడ కూర్చుంది అందరూ. వాళ్ళు వితౌట్ జాకెట్ ఏమి ఇప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఎట్లుంది చూడండి బాయ్. ఇట్లా లొకేషన్స్ ఉంటే రాకుండా ఎందుకు ఉంటాం చెప్పు, కంపల్సరీ వస్తాం మనం. మనకేం కావాలి, వీడియో కావాలి పెట్టుకోవడానికి, అంతే కదా. లెట్స్ గో. ఇదే నా తీట అంటే, చెప్పులు లేకుండా వచ్చిన, ఇప్పుడు తెలుస్తుంది చెప్పుల వాల్యూ. మీ అమ్మ జీవితం, కాలు దీనిపైన జారుతున్నాయి. అమ్మో, ఏదైనా తప్పు చేసే వరకు తెలీదు మనం తప్పు చేస్తున్నామని. పోదాం. ఫస్ట్ లగేజ్ వచ్చింది క్యాంపర్లో. ఫస్ట్ ఆ లగేజ్ తీసుకొని రూమ్లోకి పోయి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత అసలు ఇంట్లోనే దుంకుదామన్నాము, కానీ హెవీ ఫ్లో ఉంది. సో అప్పటిదాకా రూమ్లో చేసుకుందాం అడవంటరా అని చెప్పేసి అది ప్లాన్. లెట్స్ గో. ఇట్లుంది పైన. సో ఫైనల్లీ మన బండికి మిర్రర్స్ కూడా తెచ్చేపించేసినాం. ఎందుకంటే మన విన్నుబాయి కూడా ఇంకా వెనకాల చూడడానికి అవ్వట్లేదు అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. కేటీఎం నుంచి తీసుకురా అంటే సరే అని ఉన్నాడు. సో ఫైనల్లీ తీసుకొని వచ్చిండు. సో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తీర్థం టు చెట్కల్.